తెలిసి ఓ పత్రిక ఈ స్థాయిలో ఈ విధంగా ఓ ముఖ్యమంత్రి గురించి ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి మాట్లాడడం అనేది నేనైతే గడిచిన 20 సంవత్సరాలు నా జర్నలిజం కెరీర్లో ఇప్పుడు చూడాల. నేను వాళ్ళు ఏం మాట్లాడారో 10 పాయింట్స్ చెప్పారు. 10 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీ అనాలిసిస్ కావాలి దానిపైన. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించిన మహానుభావుడు అంబేద్కర్. దీనికన్నా ముందు ఒక్కసారి మనం మొదటి ప్రశ్నకే నేను సమాధానం చెప్తే, ఇక్కడ మీకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ భౌగోళిక స్థానంలోకి దుష్ట చతుష్టయం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి కడుపు మంట ఎలా ఉందంటే తీవ్ర పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. తీవ్ర పరాకాష్ఠకి. ఇంకా ఈ జెలుసిల్ ట్యాబ్లెట్స్ డైజిన్లు ఇవేవి పనిచేయవు వాళ్ళకి. ఎందుకు కాదంటే ఈ రోజు దాకా వీళ్ళు మోసిన తెలుగుదేశం, అంటే వీళ్ళు మోసిన తెలుగుదేశం నేను ఎందుకు అంటర్లైన్ చేస్తానంటే, గతంలో రామారావు గారిని మోసి ఆయన మించిన వీరుడు ధీరుడు లేడని ఒక పిక్చరేషన్ పోర్ట్రేషన్ చేశారు. తర్వాత వాళ్ళకి అవసరం తీరిపోయిన వెంటనే ఆయన దబేళ్ళు కింద ఎత్తేశారు. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రజెంట్ ఎత్తుకున్నట్టు నటిస్తూ మనం ఎన్నోసార్లు చెప్పాం, ఈ వేస్తున్నంత డ్యామేజ్ ఆ తెలుగుదేశంకి ఇంకెవరు ప్రపంచంలో చేయరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ తెలుగుదేశంలో కూడా ఇన్నాళ్ళు మనం మాట్లాడిన దానికి ఇప్పుడు తెలుగుదేశం పరంగా కూడా చెప్పాలి ప్రజలకి. ఎలా అంటే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో వీళ్ళు విపరీతమైన గ్రాఫిక్స్, అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఇలా వచ్చేస్తుంది ఇక్కడ, నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇడ్లీ పాత్రలాగా రాజమౌళి చూపించడం, అమరావతి అంటే ఇలాగే ఉంటుంది, ఇప్పుడున్న అమరావతి కాదు అన్న దాంట్లో ఆ పర్సెప్షన్లో ఉండిపోయారు వాళ్ళు. ఉండిపోయి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏవైతే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఉదాహరణకి వీళ్ళు బొమ్మలే చూపించారు, వాస్తవానికి దగ్గరగా ఎంత స్థాయి కలిగిన 125 అడుగుల విగ్రహం ప్రతి భారతీయుడు మహానుభావుడైన అంబేద్కర్ గారిని తలెత్తి చూసేలా చేసినంత గొప్ప పని ఇక్కడ ఇరు రాష్ట్రాలు చేసి, విభజిత 2 తెలుగు రాష్ట్రాలు, ఇక్కడ ట్యాంక్ బండ్ మీద మహానుభావుని పెట్టింది అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు విజయవాడలో పెట్టింది. మీరు ఎక్కడి నుంచైనా రేడియస్లో చూడండి, విజయవాడలో ఇలా తలెత్తి చూసే పరిస్థితుల్లోనే ఉంది ఆ విగ్రహం. కరెక్ట్ అవతలకైనా సరే యువతలైనా సరే. సో ఎప్పుడైనా వాస్తవానికి దగ్గరగా ఎగ్జిక్యూట్ అయినవి అది ఓన్లీ చంద్రబాబు నాయుడుతోనే అవ్వాలి వాళ్ళ ప్రకారం. కాకుండా ఇంకెవరైనా ఇంకే ముఖ్యమంత్రి చేసినా ఇంకా వాళ్ళకి అదంతా తప్పే. వాళ్ళకి జగన్ నచ్చకపోతే ఓకే, కానీ అంబేద్కర్ కూడా నచ్చకపోతే ఎట్లా? అదే కదా సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, జగన్ గారు నచ్చారు నచ్చలేదు అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అన్న బేసిక్ అవగాహన కూడా మర్చిపోయారు. ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి నచ్చడు, సరే సార్ వదిలేద్దాం, ముఖ్యమంత్రి కూడా నచ్చలా, మీకు నచ్చట్లా, ప్రభుత్వం ప్రభుత్వం నచ్చట్లా, అన్ని వదిలేసేయండి, అంబేద్కర్ కూడా నచ్చకపోతే ఎట్లా నా పాయింట్. అదే కదా ప్రాబ్లము. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, ఇవాళ అంబేద్కర్ గారు అనే మహానుభావుడిని మనం ఇవాళ నేనైతే భగవత్ స్వరూపంగానే కొలుస్తాను. మీరు ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన నేను ఎక్కడ ఎలాంటి సముచిత స్థానం ఇచ్చాను ఆయనకి. ఎందుకు అంటే ఇవాళ మనం ఏ పనైనా చేయండి, మీరు జర్నలిస్ట్గా ఉండండి, నేను ఒక ఆడిటర్గా ఉండండి, వాళ్ళు నేను విశ్లేషకుగా ఉండండి, ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి బద్దులమే కదా సార్. నాకు ఇచ్చిన వాక్ స్వాతంత్రం కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, మీకు పత్రికా స్వేచ్ఛ కానీ, లేదా ఒక జర్నలిస్ట్గా మీ భావాలు పంచుకోవడానికి. నాకు కాదు, ఇవన్నీ రాస్తున్న వాళ్ళకి 19(1)A ఆర్టికల్ ప్రకారం వచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ. అందుకే మీకు ఆన్సర్ చెప్తాను. ఇంతమందికి అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆ మహానుభావుడు పెట్టిన భిక్షతో మనం సగర్వంగా ఈ సమాజంలో ఒక మంచి పాత్రను పోషిస్తున్న ఉదంతంలో మనం ఉన్న దగ్గర వాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు, పెట్రోల్ బంకోడు, వాడేమో జర్నలిస్టో కాదో తెలియనివాడు, పేపర్లు వేసినాడు పట్టుకుని వచ్చి వీళ్ళందరూ జర్నలిస్ట్ విలువలు పరిరక్షిస్తారన్న అపోహలో ఈనాలు బతికాం. మీరు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు ఒక యూనివర్సిటీలో చదువుకుని వస్తారు, లేదంటే నేను ఒక యూనివర్సిటీలో చదువుకుని వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని దట్ ఈస్ మై ప్రైడ్. నేను పలానా యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆ విలువల్ని ఈ విధంగా ఆ విశ్వసనీయతని నేను ప్రజల సమక్షంలో పరిరక్షించుకుంటానని నా గర్వంగా నేను చెప్పుకుంటాను. కానీ ఇవాళ జర్నలిజం అనే ఒక దాన్ని పణంగా పెట్టి విలువలు విశ్వసనీయతకే ప్రశ్నించబడే విధానంలో వాళ్ళు రాస్తున్న రాతలు ఏంటండి ఇది? ఇదేమనాలో నాకైతే అర్థం కావట్లే. ఇప్పుడు నేను అంటుంది ఒక దార్శనికుడైన మహానుభావుడు అంబేద్కర్ గారి గురించి రాసే అంత స్థాయి నీ మొహానికి ఉందా? పచ్చళ్ళు అమ్ముకున్నవాడికి నువ్వు పెట్రోల్ బంకులో పనిచేసి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, దట్ ఇస్ నాట్ మై బిజినెస్. ఇవాళ ఆ మహానుభావుడు గురించి మాట్లాడిన ప్రతి మాటకి నేను ప్రభావితంగా మాట్లాడుతున్నాను. లేదు ఫేక్గా అట్లా అనేయడం కాదుగా, వాళ్ళు చెప్తోంది. మొదటి దానికి నేను ఇంత మండిపోయి ఉన్నాను, మీరు విశ్లేషించి ప్రతి పాయింట్ లేదు నా దగ్గర డీటెయిల్ వాళ్ళ ఆన్సర్ కూడా ఇస్తున్నారు సార్. ఒక నిమిషం ఆగండి. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించిన మహానుభావుడు అంబేద్కర్, ఆయన అందించిన రాజ్యాంగాన్ని చెత్తబొట్టులో పడేసిన నిరంకుశ పాలకుడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ది స్వేచ్ఛాప్రియత్వం, జగన్ది పోత పోసిన పెత్తందారి వ్యక్తిత్వం, ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. అంబేద్కర్ పేరెత్తే అర్హతైనా లేని మకిలి మనస్తత్వం. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించడం ఆ దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానం అంట. పాయింట్ నెంబర్ 1. అంబేద్కర్ ఏం చెప్పారు? మద్యపానం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కావడాన్ని ప్రభుత్వం నిరోధించాలి, ఎక్సైజ్పై తనకున్న అధికారాన్ని ప్రభుత్వకే వినియోగించాలి, ఆదాయాన్ని వసూలు చేసుకోవడానికి కాదు, మద్యపాన దురలవాటు నుంచి ప్రజల్ని విముక్తి కలిగించాలని అంబేద్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? యాజ్ ఫర్ దట్ మీడియా
మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయననే మాట నట్టేట్లో కలిపి నిర్లజ్జగా నెత్తుటి కూడు తిన్నారు. 2019లో సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుంచి ఇంతవరకు 1,15 లక్షల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అమ్మించి ఖజానాతో పాటు జేబులు నింపుకున్నారు. దానికోసం ప్రజారోగ్యాన్ని కొల్లబొడిచారు. ఇటువంటి వ్యక్తికి ఎలా అవకాశం ఉంది? పాయింట్ నెంబర్ 1 ఆన్సర్ చేయండి కదా. సింపుల్ ఆన్సర్, మనం ఎక్కడే అక్కర్లే. ఒక మహానుభావుడు ఆయన నందమూరి తారక రామారావు గారు, ఆయనే కదా సార్ మద్యపాన్ని నిషేధించింది. ఆయన ఎప్పుడైతే మద్యపాన నిషేధం ఇచ్చారో ఏళ్ళ ప్రాస్పెక్టివ్ ప్రకారం అయితే అంబేద్కర్ గారి భావజాలాన్ని యాక్సెప్ట్ చేసిన వ్యక్తే కదా. మరి అలాంటి వ్యక్తిని దబేలమని కింద ఎత్తేసి ఈ చంద్రబాబు నాయుడు గారు కదా మళ్ళీ ఆర్థిక వనరులను మనం పక్క రాష్ట్రాలకి తరలిపోతున్నాయి, నష్టపోతున్నాయని చెప్పి మద్య విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టింది. అంటే వీళ్ళు చేస్తే రైటు, పక్కోడు ఎవడైనా సరే దాన్ని కంటిన్యూషన్ చేస్తూ దశల వారీగా తగ్గిస్తే వీళ్ళకి నచ్చదు. ఇంకా ప్రజలకు ఇంకా బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వీళ్ళేవో ఓ దిక్కుమాల ఫిగర్లో తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. నేను ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యే భాషలోనే చెప్తాను. నేను ఎంత సంపాదిస్తున్నానో దానికి తగ్గట్టుగా, ఇది లక్షలు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, నేను నా సంపాదనకి అనుగుణంగానే నాకు అప్పు పుడుతుంది మార్కెట్లో. అవునంటారా కాదంటారా? సో దానికి ఈ బ్రెవరేజెస్ కార్పొరేషన్ త్రూగా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పు ఎంతో తెలుసా? 20,000 కోట్లు. అది కూడా ఇది దశల వారీగా మద్య నిషేధం లాగా పీరియాడికల్గా రిలీజ్ చేస్తున్నారు. అది అలాగా ప్రభుత్వ ఖజానాకి వచ్చే డబ్బుల్ని వాళ్ళు జస్టిఫై చేసిన దానికి 4,000 కోట్లు ప్లస్ 4,000 కోట్లు ఇప్పటికి 2-3 విడతలుగానే మాత్రమే విడుదలయ్యాయి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఒక పెపే ఫిగర్, గతంలో మీకు గమనించట్లేదు, ఆ ప్రశాంత్ కిషోర్ గడ్ అని ఒకడు ఉండేవాడు, వాడు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం వచ్చిందని ఒక అపోహ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆన్లైన్ మధ్యరంకర్ అనే సామెత ఉంటుందండి. వీళ్ళు ఓటమికి ఈ రోజు దాకా ప్రక్షాళించుకోలేదు. తెలుగుదేశం చరిత్రలో 2014 గెలుపు తర్వాత 2019లో జరిగిన ఓటమికి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగలేదు. నేను పోట్లే, ఇక్కడ ఈ ప్రక్షాళనలో ఎప్పుడైతే ఈ ఓటమికి సంబంధించిన అంశాలు కాకుండా, నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఉపోద్ఘాతంలో పింక్ డైమండ్ ఇంకో చెత్త చెదారం వాటితో ప్రభుత్వ స్థాపన జరిగిందని అవే దిక్కుమాల అబద్ధాలు ప్రజలకు చెప్పడానికి ఈ వాళ్ళ లెక్కర దాన్ని ఈ విధంగా హైలైట్ చేస్తారు.